హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ వీడియోలో చెస్ట్ లూజ్ తీసుకోకుండా ఒక్క నడుము లూజ్తోనే బ్లౌజ్ కటింగ్ చూపించాను కదండి లాస్ట్ వీడియోలో. ఈ వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అండి. దీని ముందు వీడియోనే కటింగ్ వీడియో ఉంది. ఒక్కసారి కటింగ్ వీడియో కూడా చూడండి. చూసారండి, బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను. చెస్ట్ లూజ్తో పనే ఉండదండి. ఒక నడుము లూజ్ నేను చెప్పిన విధంగా తీసుకొని కానీ కట్ చేస్తే కనుక పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి. ఈ బ్లౌజ్ అనేది బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షార్ట్ అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేయట్లేదు. అలాగే ప్రతి దానికి కూడా ఇలాగే కుదురుతుందా అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను స్టిచ్చింగ్ చేస్తానండి. అంటే ప్రతి బ్లౌజ్ కటింగ్కి కూడా సెట్ అవుతుందా అన్నట్టుగా నేను మీకు అన్ని వివరంగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి స్టిచ్చింగ్ చేస్తాను. ఓకేనండి. అయితే చూడండి, నేనైతే లైనింగ్ జాయింట్లు అనేవి చూపించట్లేదు, తెలుసు కదా అన్నట్టుగా. ఇంకా బ్యాక్ పార్ట్ అలాగే ఇంకా ఫ్రంట్ పార్ట్ అవన్నీ కూడా నేను లైనింగ్ జాయింట్ చేసేసాను. అలాగే హ్యాండ్స్కి కూడా సైడ్ జాయింట్లు పడినాయి కదండి, హ్యాండ్స్కి కూడా అవి కూడా జాయింట్ చేసేసి ఒరిజినల్ పీస్కి జాయింట్ చేశాను. ఇంకా హ్యాండ్కి వచ్చేసి మనకి అంచు వచ్చింది కాబట్టి కుట్టి తిప్పేశాను. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోని డాట్స్ ఎలా కుట్టాలో చూపిస్తాను. చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ అంతా ఇక్కడే ఉంది, ఫ్రంట్ పార్ట్ డాట్స్లోనే ఉంది. బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా కూడా ఫ్రంట్ పార్ట్ డాట్స్లోనే ఆధారపడి ఉంటుందండి. ఒక్కసారి చూడండి, ఇట్లా ఒక ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా షోల్డర్కి సగానికి ఫోల్డ్ చేయండి. ఇలా ఎగ్జాక్ట్గా షోల్డర్ సగానికి ఇలా ఫోల్డింగ్ చేయండి. చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా ఉండాలండి, క్రాస్ కంట పెట్టకూడదు, స్ట్రైట్గా రావాలి అది. ఇప్పుడు ఒకసారి మెజర్ చేయండి, 4 ఇంచెస్ వస్తుంది. ఓకే, 4 ఇంచెస్ వరకు అయితే సరిపోతుందండి, అంతకనే ఎక్కువ అట్లా ఏమీ వెళ్ళిన అవసరం లేదు. చిన్న సైజ్ బ్లౌజులు వచ్చినాయి అనుకోండి 3.5, ఆ ఫోల్డింగ్ అనేది స్టార్టింగ్ నుంచి వచ్చేలా చూసుకోండి, సరిపోతుంది. ఇలా సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకొని మెయిన్ డాట్ వెడల్పు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు ఈ ఆది బ్లౌజ్లోంచి ఈ మెయిన్ డాట్ వెడల్పు అనేది చెక్ చేయాలని ఖచ్చితంగాని. ఈ వెడల్పుని బట్టే కస్టమర్ యొక్క బస్ట్ పాయింట్, అంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ పాయింట్కి లూజు ఎంత రావాలో అంత వస్తుందన్నమాట. ఓకేనండి. ఇక్కడైతే నాకు ఖర్చులతో కలిపి 1.5 వరకు వస్తుంది. అంటే ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే అనమాట. ఓకేనండి. అలాగే ఈ హైట్ కూడా చెక్ చేసుకోవాలి, మెయిన్ డాట్ హైట్ అనేది కూడా చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, మెయిన్ డాట్ హైట్ అనేది ఎగ్జాక్ట్గా 2.5 వచ్చింది. దానికి ఒక 1/4 ఇంచ్ కలుపుకొని 2.75కి లేదంటే 3 ఇంచులు కూడా మార్క్ చేసేసుకోవచ్చు. హైట్ అనేది ప్రాబ్లం ఏం రాదు, 3 ఇంచుల వరకు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి 3 ఇంచుల వరకు కూడా వెళ్ళొచ్చండి. ఓకేనండి. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ ఫోల్డింగ్ మనకి అయింది కదా, ఇట్లా ఫోల్డ్ చేస్తే ఈ ఫోల్డింగ్లో దగ్గర మనం చిన్న టక్ పెట్టేసుకోండి. ఇట్లా అంటే అక్కడ మనకి డాట్ స్టిచ్చింగ్ చేసేదని మనకి అర్థమవుతుంది అనమాట. ఇలా చిన్న టక్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ హుక్ సైడ్ డాట్ కోసం ఎలా మార్క్ చేయాలో చూపిస్తాను. పైన నెక్ దగ్గర వచ్చేసి ఒక 1/4 ఇంచ్ ఖర్చు వదిలేసేయండి. కిందన షేప్ బెల్ట్ జాయిన్ చేసే దగ్గర ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచండి. ఓకేనండి. పైన నెక్ దగ్గర ఒక 1/4 ఇంచు, కింద షేప్ బెల్ట్ దగ్గర ఒక 1/2 ఇంచు ఉంచిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా టేప్ తోటి ఇట్లా ఎంత హైట్ ఉందో మెజర్ చేసుకోండి, ఖర్చులు వదిలేసి. ఇప్పుడు ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసి ఇలా మిడిల్లో మార్క్ చేయండి. ఇది ఇంకా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మెయిన్ డాట్ హుక్ సైడ్ డాట్ దగ్గర ఆ మిడిల్కి చిన్న టక్ పెట్టేసుకోండి. అలాగే ఈ చంక దగ్గర డాట్ వచ్చేసి మనకి మెయిన్ డాట్ పైన ఆధారపడి ఉంటుంది, అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు డాట్స్ కుట్టేద్దాం. ఇప్పుడు ఆ ఫోల్డింగ్ అనేది ఆ టక్ దగ్గర వచ్చేలా చూసేసుకోండి. ఇంకా వెడల్పు వచ్చేసి 1.5 ఇంచ్కి మార్క్ చేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 సమానంగా పట్టేసుకోండి, కిందన పైన సమానంగా పట్టేసుకొని వెడల్పు వచ్చేసి 1.5 ఇంచు, హైట్ వచ్చేసి 2.75. ఓకేనండి. ఇప్పుడు క్రాస్గా కుట్టేసేయండి ఇలాగా. ఓకేనండి. అంతే. మెయిన్ డాట్ చూసారా ఎలా తేలేస్తుందో కప్ అనేది ఇట్లా వస్తుందన్నమాట. ఓకేనండి.
ఒక్కసారి ఇలా కుట్టి చూడండి. బ్లౌజ్ అయితే ఎంత ఫిట్టింగ్ వస్తుందంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది బ్లౌజ్ అయితే. ఓకేనండి. ఇప్పుడు హుక్ సైడ్ డాట్ టక్ పెట్టేసుకున్నాం కదా, అది కూడా ఫోల్డ్ చేసేసి దీని హైట్ వచ్చేసి 2.5కి మార్క్ చేసేసుకోండి, సరిపోతుంది. ఎవరికైనా కూడా 2.5 అనేది సరిపోతుంది. ఓకేనండి. ఫోల్డింగ్ మీద పావించుతో స్టార్ట్ చేయండి, క్రాస్గా కుట్టేసేయండి అంతే. చూసారా ఇలా ఉంది. ఇప్పుడు చంక దగ్గర డాట్ ఎలా వేయాలో చెప్తాను. ఓకేనండి. చూడండి, కింద నుంచి ఇలా మెయిన్ డాట్ హైటు ఎండింగ్ పాయింట్ దగ్గర ఇట్లా దారం అట్లా కనిపిస్తుంది కదా, ఇలా పట్టుకుంటే మనకి ఆల్రెడీ చూపించేస్తుంది. లేకపోతే కింద నుంచి ఫింగర్తో మనం కింద నుంచి ఒత్తినా కూడా మనకి ఆ లైన్ అనేది చూపించేస్తుంది అనమాట. ఆ లైన్ అట్లా పట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా దానికోసం ప్రత్యేకంగా మెజరింగ్ ఏం అవసరం లేదు. దీని హైట్ వచ్చేసి 4 ఇంచెస్ లేదంటే 4.5 కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇది కూడా పావించుతో స్టార్ట్ చేయండి, క్రాస్గా కుట్టేసేయండి. క్రాస్గా రావాలండి 3 డాట్స్ కూడాని, రౌండ్గా అట్లా ఇట్లా ఏం రాకూడదు. ఇదిగో ఈ విధంగా వచ్చిందనమాట. ఓకేనండి. చూసారండి, డాట్స్ అనేవి ఇంత సింపుల్గా కుట్టేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. సేమ్ ఇలాగే ఇంకొక ఫ్రంట్ పార్ట్ని కూడా కుట్టేసేయండి. ఓకేనండి. అంటే ప్రతి బ్లౌజ్ కూడా ఇదే మెజర్మెంట్ రాదు. చిన్న సైజు వాళ్ళకి వెడల్పు 1.5 పెట్టాం కదా నార్మల్గా మనం, అది వచ్చేసి 1.5 పెట్టండి. మరి చిన్న సైజు అంటే బ్రెస్ట్ పాయింట్ తక్కువ ఉన్న వాళ్ళకి, అంటే మిడిల్ చెస్ట్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ పాయింట్ వేరండి, మిడిల్ చెస్ట్ అనేది వేరండి. మిడిల్ చెస్ట్ అంటే నిప్పల్ ప్లేస్ వస్తుంది, చెస్ట్ వస్తుంది కదా అక్కడ అనమాట. అది తక్కువ ఉన్న వాళ్ళకి 1.5 పెట్టండి. మిడిల్ చెస్ట్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి 1.5 పెట్టండి. ఇంకా తక్కువగా ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ కూడా పెట్టేసుకోవచ్చు. అయితే మనం బ్లౌజు స్టార్ట్ చేసిన బ్లౌజ్ లూజ్ని బట్టి వాళ్ళ చెస్ట్ పాయింట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే నడుము లూజ్ని బట్టి నార్మల్ చెస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనండి. అయితే ఒకసారి ఈ డాట్స్ దగ్గర చూడండి, ఇట్లా మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ని ఈ విధంగా ఇలా ఈ కుట్టి మీదకి ఫోల్డ్ చేయండి. చివరలు వచ్చేసి అలా కాకుండా అలా ఫోల్డ్ చేయకూడదు, ఇలా క్రాస్గా కుట్టి మీదకి ఫోల్డ్ చేయాలన్నమాట. అలా చేయడం వల్ల ఏంటంటే షేప్ బెల్ట్లు కుట్టేటప్పుడు ఫినిషింగ్ బాగా వస్తుంది. అలాగే అలా కుట్టడం వల్ల అనేది బ్రెస్ట్ పాయింట్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు. ఓకేనండి. 2 వైపులా కూడా అలా కుట్టేసేయండి. అంటే 2 మెయిన్ డాట్స్ కూడా ఆ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి. ఇంకా షేప్ బెల్ట్లు జాయింట్ చేసేటప్పుడు దానికోసం సపరేట్గా మనం ఫోల్డింగ్ చేసి షేప్ బెల్ట్ లోపల పెట్టే పని లేకుండా సరిపోతుంది. అలాగే మెయిన్ డాట్ పైన 2 కుట్లు పడతాయి కాబట్టి స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇప్పుడు షేప్ బెల్ట్లు ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను. అయితే నేను ఇప్పుడు కుట్టే షేప్ బెల్ట్ వచ్చేసి ఇన్విజిబుల్ అండి, అంటే ఖర్చు కనిపించకుండా కుడుతున్నాను. అయితే ఫస్ట్ ఎలా కుట్టాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఒరిజినల్ పైకి ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఒరిజినల్ షేప్ బెల్ట్ సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత దాని మీద లైనింగ్ పెట్టండి. ఇప్పుడు ఈ విధంగా తిప్పితే ఇట్లా వస్తుందన్నమాట. అంటే నేను చెప్పేదానికన్నా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకొక షేప్ బెల్ట్ సెట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదిలా మనం సెట్ చేసుకున్నాం కదా, ఇలా రివర్స్లో తిప్పండి. రివర్స్లో తిప్పిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ కిందన ఇప్పుడు కాటన్ షేప్ బెల్ట్ అనేది పెట్టండి. చూసారా ఈ విధంగా ఫస్ట్ లైనింగ్, తర్వాత బ్లౌజ్ పీస్, మళ్ళీ లైనింగ్, దానిపైన ఒరిజినల్. ఖర్చులన్నీ కూడా ఒకే సైడ్కి వచ్చాయి అన్నమాట. ఓకేనండి. అంటే ఇది నేను చెప్పేదానికన్నా మీరు ఒకసారి గమనించండి. ఇదేమి పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. అంటే నేను చెప్పడం కొంచెం మీకు కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, కానీ 1కి 2 సార్లు చూస్తే ఇది అర్థమైపోతుంది. ఎంత సైజులో ఉన్న షేప్ బెల్ట్ ఎంత పెద్దదైనా కూడా నీట్గా కుట్టేసుకోవచ్చు ఇన్విజిబుల్గా. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఖర్చు మెయింటైన్ చేసుకుంటా చివరి వరకు కుట్టేసేయండి. స్టార్టింగ్ ఎంత ఖర్చు అయితే మెయింటైన్ చేసామో చివరి వరకు కూడా కుట్టేసేయండి. చూడండి, రివర్స్ చేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట. నేనైతే షేప్ బెల్ట్ అనేవి ఇలాగే కుడతానండి. ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి, అలా కుట్టొచ్చు, ఇలాగైనా కుట్టొచ్చు. ఇప్పుడు ఒరిజినల్ పైన ఓన్లీ షేప్ బెల్ట్ పైన మాత్రమే కుట్టుపడేలా ఒక టాప్ స్టిచ్ వేయండి. ఇది మీ ఇష్టం, వేసినా పర్లేదు. ఇక్కడ కుట్టు అనేది వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది. వేస్తే కొంచెం స్టిఫ్నెస్ అనేది వస్తుందన్నమాట. అలాగే నీట్గా కూడా కనిపిస్తుంది. ఓన్లీ షేప్ బెల్ట్ పైన మాత్రమే కుట్టుపడాలండి. అలాగే ఫ్రెండ్స్, మనం షేప్ బెల్ట్ సెట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కన్నా షేప్ బెల్ట్ అనేది ఒక 1/2 ఇంచ్
ముందుకు వచ్చేలా చూసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. ఇంకా చివరలు వచ్చేసి ఇంకొక 1/2 ఇంచుని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్లో కుట్టుకుంటా చివరి వరకు వచ్చేసేయండి. అంటే మనం ఒక 1 ఇంచే కదా ఖర్చు పెట్టాము, పైన 1/2 ఇంచు, అలాగే కిందన డబల్ ఫోల్డింగ్లో కుట్టడానికి ఒక 1/2 ఇంచు. ఓకేనండి. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ కుట్టు కన్నా కిందన ఎడ్జ్లో ఇంకో కుట్టు వేసుకోండి. 2 కుట్లు ఉండడం వల్ల బాగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. అలాగే ఇంకా కుట్లు ఉన్నాయి కాబట్టి స్టిఫ్గా కూడా ఉంటుంది అనమాట. ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఇంతేంటి షేప్ బెల్ట్ కుట్టడం. ఇప్పుడు ఈ సైడ్ ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే కనుక ఇలా నీట్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. అంతే అండి. ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ కుట్టడం అయితే సేమ్ ఇలాగే ఇంకొక షేప్ బెల్ట్ కూడా కుట్టేసుకోండి. నేనైతే ఇక్కడ ఒకటే చూపిస్తాను, అయితే 2 కూడా కుట్టేశాను. కుట్టిన తర్వాత ఒక్కసారి ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర, అది హుక్స్ల దగ్గర కరెక్ట్గా వచ్చినాయా లేదనేవి చూసుకోండి. ఒకవేళ ఎగుడు దగ్గర ఏమైనా వస్తే కొంచెం సర్చ్ చేసుకోండి. ఇప్పుడు హుక్స్ కాజా పట్టి కుట్టడం కోసం, హుక్స్ పట్టి కుట్టడం కోసం 1.5 ఇంచు వెడల్పు క్లాత్ తీసుకోండి. కాజా పట్టి కుట్టడం కోసం ఒక 3 ఇంచుల వెడల్పు క్లాత్ తీసుకోండి. అయితే ఫ్రెండ్స్, నేను ఇక్కడ కాజా పట్టికి కూడా లైనింగ్ క్లాత్ వేస్తున్నాను. కాజా పట్టికి అయితే ఒరిజినల్ క్లాత్ అనేది వేయాలి, కానీ నేను ఇక్కడ క్లాత్ లేక వేయట్లేదు. ఎందుకంటే థ్రెడ్స్ కుడతానని చెప్పాను కాబట్టి క్లాత్ అనేది ఉంచాను. ఓకేనండి. చూడండి, 1.5 ఇంచులో హుక్స్ పట్టి మనం క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఈ 2 సమానంగా ఉన్నాయి లేవో చూసుకోండి. అలాగే ఆది బ్లౌజ్కి హెడ్ సైడ్ హుక్స్ బెల్ట్ ఉంది, హెడ్ సైడ్ కాజా బెల్ట్ ఉంది అనేది కూడా మీరు చూసుకోండి. చూసిన తర్వాత చూడండి, కిందన ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డ్ చేయండి. బ్లౌజ్ పీస్ వచ్చేసి ఒరిజినల్ పైకి ఉంది, దాని మీద ఈ హుక్స్ పట్టి అనేది పెట్టామన్నమాట. ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత ఒక 1/4 ఇంచ్ ఖర్చుతోటి మనం కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనండి. ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేయండి, అలాగే 1/4 ఇంచ్ కుట్టుతోటి కుట్టుకుంటూ రావాలి. స్టార్టింగ్ వచ్చేసి రఫ్ చేయండి. ఇప్పుడు పై వరకు కూడా కుట్టండి. అలాగే ఈ డాట్ దగ్గర ఒక చిన్న ఫ్రిల్లా పెట్టండి. అలా పెడితే బాగుంటుందన్నమాట. ఓన్లీ హుక్స్ బెల్ట్ సరిపోతుందండి, కాజా బెల్ట్కి అవసరం లేదు. చివరి వరకు కూడా అదే 1/4 ఇంచు ఖర్చుతోటి కుట్టుకుంటూ చివరి వరకు వచ్చేసేయండి. ఇప్పుడు ఈ విధంగా రివర్స్ చేయండి, ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మీ చేతి వాటాన్ని బట్టి కింద నుంచి అయినా ఫోల్డ్ చేయొచ్చు, లేదంటే పైనుంచి కూడా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటా కూడా కుట్టేసుకుంటూ వచ్చేయచ్చు. ఓకేనండి. ఇప్పుడు ఈ విధంగా ఖర్చు అనేది ఎక్కడ కనిపించకుండా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తుంది, ఇది లైట్గా ట్రిమ్ చేస్తున్నాను, అంటే కొంచెం ఎక్కువగా అనిపిస్తుందని. చూడండి, ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసేయండి. ఈ ఫోల్డింగ్ అంతా కూడా బ్లౌజ్ పీస్ దగ్గర లోపలికి రావాలన్నమాట. ఓకేనండి. అంటే హుక్స్ బెల్ట్ అంటే లోపలికే కదా ఫోల్డ్ అయి ఉంటుంది. మనం స్టార్టింగ్ ఎంత ఫోల్డింగ్లో అయితే కుట్టుకుంటూ వస్తున్నామో చివరి వరకు కూడా అంతే ఫోల్డింగ్తో కుట్టుకుంటూ రావాలండి. అలాగే కిందన చివరలు వచ్చేసి నీట్గా ఖర్చు అంతా కూడా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసుకుంటా నీట్గా సెట్ చేసుకొని కుట్టేసుకోవాలి. చివరి వరకు కూడా ఇలాగే కుట్టుకుంటూ రావాలండి. అలాగే చివరలు కొంచెం ఖర్చు ఏమైనా బయటకి ఏమైనా కనిపించినట్టు అనిపిస్తే కనుక నీట్గా సెట్ చేసుకొని కిందనైతే రఫ్ చేయాలన్నమాట. ఫ్రిల్ అనేది మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇంక పెట్టనవసరం లేదు, ఓన్లీ ఫోల్డింగ్ చేసేటప్పుడు మాత్రమే పెడితే సరిపోతుందండి. ఇలా వస్తుంది. ఇప్పుడు కాజా బెల్ట్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను. చూడండి, హుక్స్ బెల్ట్ అనేది పైనుంచి కుట్టాం కదా, కాజా బెల్ట్ అనేది లోపల నుంచి కుట్టాలండి. సేమ్ దీనికి కూడా చివరలు ఒక 1/2 ఇంచ్ కట్ చేయండి, లోపలికి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి దీనికి ఇంకా 1/4 ఇంచ్ ఖర్చుతోటి చివరి వరకు ఒకేలా కుట్టండి. ఇంకా హుక్స్ బెల్ట్కి పెట్టినట్టుగా ఫ్రిల్ ఏమీ అవసరం లేదు, దీనికి ఏమీ అవసరం లేదండి. చివరి వరకు కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ ఉన్న క్లాత్ అంతా కూడా డబల్ ఫోల్డింగ్లా ఇట్లా చేయాలన్నమాట. అంటే ఈ ఖర్చు దగ్గరికి ఎండ్ అవ్వాలన్నమాట, లోపలికి ఇంకా బ్లౌజ్ పీస్ దగ్గరికి రాకూడదు. మీ చేతి వాళ్ళని బట్టి ఫోల్డ్ చేయండి, డబల్ ఫోల్డింగ్. ఇలా మనం స్టార్టింగ్ కుట్టిన కుట్టు అయితే ఏదైతే ఉందో ఆ కుట్టుని కవర్ చేసుకుంటూ రావాలండి. అయితే ఈ కాజా బెల్ట్ వెడల్పు వచ్చేసి ఒక 3/4 ఇంచ్ అంత ఉంటే సరిపోతుంది, 3/4 ఇంచ్ అంత ఉంటే సరిపోతుందండి. మనం ఏదైతే కుట్టామో ఆ కుట్టుని కవర్ చేసుకుంటా నీట్గా కిందన క్లాత్లు ఎక్కడ కనిపించకుండా, అంటే ఎడ్జ్లు అనేవి ఎక్కడ కనిపించకుండా
నీట్గా కుట్టేసుకొని చివరి వరకుని చూడండి. ఈ ఎడ్జిల దగ్గర క్లాత్ అనేది ఎక్కడ బయట కనిపించకుండా చివరి వరకు కుట్టుకుంటా వచ్చి చివరలు వచ్చేసి రఫ్ చేయండి. ఓకేనండి. రఫ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఏమంటే కట్ చేసేయండి. ఇప్పుడు ఒక పావించంతా వెడల్పులో మరలా ఇంకో కుట్టు వేసుకొని రండి. అది ఎందుకంటే మనం ఆ 2 కుట్లకి మధ్యలో తాడులు అనేవి కుడతామన్నమాట. హుక్స్ పెట్టడానికి కాజాలు అంటారు కదా, అవి కుడతాం. అంతే అండి కాజా బెల్ట్ అనేది. ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకోండి. ఈ డాట్స్ 2 సమానంగా వస్తున్నాయా లేవా, షేప్ బెల్ట్ల దగ్గర సమానంగా వస్తున్నాయా లేవా అనేది నీట్గా చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా ఎగుడు దిగుడులా ఏమైనా అనిపిస్తే కనుక ట్రిమ్ చేయండి, సరిపోతుంది. లేదంటే కుట్టు ఏదైనా వేసి కవర్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదండి. ఇంకా నడుము బెల్ట్ కుట్టాలి కదా మనం బ్యాక్ పార్ట్కి వచ్చేసి. ఇంకా నడుము బెల్ట్ అనేది ఈ 2 పీసులు ఉన్నాయి కదా, ఇవి 2 జాయింట్ చేసేసుకొని నేనైతే ఒక సైడు కూరలు వచ్చేలా కట్ చేస్తాను. ఒకవేళ మీరు కూరలు లేకుండా కట్ చేస్తే కనుక ఒక సైడ్ వచ్చేసి ఒక పావించ్ అంతా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒరిజినల్ వచ్చేసి పైకి ఉంది. అలాగే ఈ బ్యాక్ బెల్ట్ ఖర్చు అనేది పైకి కనిపించేలా పెట్టుకొని ఈ విధంగా మనం ఎంతైతే స్టార్టింగ్ కట్ చేసేటప్పుడు ఖర్చు పెట్టామో ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టాం కదా, ఆ 1/2 ఇంచ్ అంత ఖర్చులో మనం ఈ బ్యాక్ బెల్ట్ అనేది కుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉపయోగం ఉంటుందండి, రీచ్ అవుతుంది ఇంకా ఎక్కువగాని. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బెల్ట్ ఇలా కుట్టేసిన తర్వాత ఈ బెల్ట్ పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలన్నమాట. అంటే బెల్ట్ పైన మాత్రమే పడాలండి, ఈ బ్యాక్ పీస్ పైన పడకూడదు. అంటే బ్యాక్ పార్ట్ బ్లౌజ్ పీస్ పైన పడకూడదు, ఓన్లీ బెల్ట్ పైన మాత్రమే పడాలండి. ఓకేనండి, ఓన్లీ బెల్ట్ పైన మాత్రమే పడాలి. ఇది ఎలా కట్ చేసుకున్నా బ్యాక్ బెల్ట్ జాయిన్ చేయడం అయితే ఇంతే. అంటే ఏంటంటే ఒక్కొక్కరు ఫస్ట్ డాట్స్ కుట్టేసి తర్వాత బ్యాక్ బెల్ట్ జాయిన్ చేస్తారు. ఒక్కొక్కరు అయితే బ్యాక్ బెల్ట్ జాయిన్ చేసిన తర్వాత డాట్స్ కుడతారు. ఎలా కుట్టినా కూడా మనం పర్ఫెక్ట్గా కట్ చేస్తామంటే ఫిట్టింగ్ అనేది బాగానే వస్తుందండి. అంటే చెస్ట్ లూజ్ ఇప్పుడు నేను చేసిన కటింగ్ ఏంటంటే చెస్ట్ లూజ్ తీసుకోకుండా ఒక్క నడుము లూజ్ తోటే అండి, అంతే. ప్రాబ్లం ఏమి ఉండదు. ఎవరికైనా కూడా ఇలా నేను చెప్పినట్టుగా ఒకసారి కట్ చేయండి. ఒక్క ఆర్మ్ లూజ్ ఒకటి మీరు సెట్ చేసుకోండి. అంటే ఆర్మ్ లూజ్ దగ్గర కొంచెం మీరు చూసుకొని కట్ చేశారనుకోండి, ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కూడా మీకు సెట్ అయిపోతుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఇలా రివర్స్లో ఫోల్డ్ చేసి 5వ నెంబర్ కుట్టు పెట్టేసుకొని కుట్టేసేయండి. అంటే లూజ్ కుట్టు అంటారు కదా, అది మనం హెమ్మింగ్ చేసిన తర్వాత ఇప్పేసుకోవచ్చు అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఫ్రంట్ డాట్స్ వచ్చేసి కూడా చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి, మనం ఫోల్డింగ్ షోల్డర్కి స్ట్రైట్గా ఫోల్డింగ్ చేసాం కదండి, అది వచ్చేసి ఒక 3.5 ఇంచులు 3.5 వచ్చేలా పెట్టండి. అంటే నార్మల్గా చెస్ట్ వాళ్ళకి, మరీ సన్నగా ఉంటారు కదా వాళ్ళకి ఒక 3 ఇంచులు వచ్చేలా పెట్టండి, సెట్ అయిపోతుంది. ఇంకా డాట్ వెడల్పు అంటే ఇంక తెలిసిందే కదా, హెవీ మిడిల్ చెస్ట్ అనేది హెవీగా ఉన్నవాళ్ళు 1.5 పెట్టండి. అలాగే నార్మల్గా ఉంటే 1.5, మరీ తక్కువ ఉంటే 1 ఇంచు సరిపోతుంది. ఓకేనండి. అంటే ఫోల్డింగ్ లేకుండా కాదు, ఫోల్డింగ్ చేసి అనమాట. ఓకేనండి. ఫోల్డింగ్ మీద ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. బ్యాక్ పార్ట్ ఒరిజినల్ అనేది పైకి ఉంది, ఫ్రంట్ పార్ట్ అనేది రాంగ్ సైడ్ పైకి ఉంది. ఈ విధంగా సెట్ చేసుకొని నెక్ దగ్గర మనం ఖర్చు అనేది 1/2 ఇంచ్ పెట్టాం కదా ఎక్స్ట్రా, అయితే 1/2 ఇంచ్ షోల్డర్ దగ్గర వచ్చేలా చూసుకొని నెక్ దగ్గర వచ్చేసి ఆ 1/2 ఇంచ్ కన్నా ఒక్క గీత కిందకి రానివ్వండి కుట్టు. అలా వస్తే షోల్డర్స్ అనేవి జారకుండా కొంచెం నెక్ని స్టిఫ్గా పట్టుకొని ఉంటాయి అన్నమాట. అంటే నెక్ సైడ్ కొద్దిగా క్రాస్గా కుట్టండి. షోల్డర్ అంటే ఇటు సైడ్ మన ఆర్మ్ సైడ్ వచ్చేసి కొంచెం ఆ 1/2 ఇంచ్లోనే ఉంచండి, సరిపోతుంది అనమాట. ఓకేనండి. షోల్డర్ జాయింట్ అయిన తర్వాత ఇంకా హ్యాండ్స్ కూడా చూసుకోండి ఒకసారి, ఏమైనా ఎగుడు దిగుడు వస్తున్నాయేమో అని చూసుకొని ఫస్ట్ ఒకసారి ఇట్లా చెక్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ మీద ఇట్లా బ్యాక్ పార్ట్ పెట్టి నీట్గా
ఏమైనా ఎగుడు దిగుడు వస్తున్నాయేమో సెట్ చేసుకొని, ఏమైనా ఎక్కువ వచ్చినాయి అనుకోండి సైడ్లు కట్ చేసేయండి. కట్ చేసేసిన తర్వాత లైట్గా ట్రిమ్ చేయండి. ఇప్పుడు హ్యాండ్కి మనం లోతు తీసుకున్నాం కదా, హ్యాండ్ లోతు, ఆ లోతు అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా సెట్ చేసుకొని, ఇంకా హ్యాండ్ అనేది ఇంకా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి కుట్టుకుంటూ వచ్చేసేయండి. హ్యాండ్ అనేది ఎక్కడ సాగతీయకూడదండి, అలాగే ఈ బ్లౌజ్ పీస్ అనేది కూడా ఎక్కడ సాగతీయకూడదు. హ్యాండ్ కూడా చూసుకోండి ఎగుడు దిగుడు అని వస్తున్నాయేమో అని. అంటే ఇది మనం కుట్టే ముందు చూసుకుంటే ఏంటంటే సైడ్ జాయింట్లు చేసేటప్పుడు కొంచెం అటు ఇటు రాకుండా సరిపోతాయి అన్నమాట సమానంగా. ఓకేనండి. ఇప్పుడు దాని మీద ఇంకో కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. ఇంకా ఒకేసారి డబుల్ స్టిచ్ అనేది అయిపోతుందండి. ఇంకా ఇటు సైడ్ కూడా కుట్టుకుంటూ వచ్చేసి ఇటు సైడ్ కూడా 1/2 ఇంచ్, ఒక 1/2 ఇంచ్ ఖర్చు మెయింటైన్ చేసుకుంటా చివరి వరకు ఎక్కడ హ్యాండ్ అని కానీ అలాగే బ్లౌజ్ పీస్ని కానీ సాగతీయకుండా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా ఇలా డబల్ కుట్టు అనేది వేసేయండి, సరిపోతుంది. ఇది మిడిల్కి వచ్చేసిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేయండి. అంతే, హ్యాండ్ జాయింట్ అనేది అయిపోయిందనమాట. సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ని కూడా కుట్టేసుకోండి. నేను ఇక్కడ ఒకటే హ్యాండ్ చూపిస్తున్నాను. ఇప్పుడు సైడ్ జాయింట్లు ఉన్నాయి, ఇంకా అలాగే బ్యాక్ డాట్స్ ఉన్నాయి. ఇప్పుడు సైడ్ జాయింట్లు చేయడం కోసం ఫస్ట్ మనం మార్కింగ్స్ పెట్టేసుకుందాం. హ్యాండ్ని 2 డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. హ్యాండ్స్ 2 పట్టుకొని హ్యాండ్ని పట్టుకొని డబుల్ ఫోల్డింగ్ చేయండి. ఒక హ్యాండ్స్ 2 కాదు, ఒక హ్యాండ్ పట్టుకొని డబుల్ ఫోల్డింగ్ చేసి ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అంతకి మార్క్ చేయండి ఇట్లా. ఇప్పుడు ఆమ్ లూజ్ చెక్ చేసుకోండి. చంక లూజ్ అనేది ఖచ్చితంగా చెక్ చేయాలండి. ఇలా కటింగ్ చేసినప్పుడు చంక లూజ్ అనేది ఖచ్చితంగా చెక్ చేయాలి. ఓకేనండి. ఎందుకంటే మనం చెస్ట్ లూజ్ తీసుకోలేదు కదా, ఇప్పుడు మనం తీసుకున్న చంక లూజ్ మీదనే ఇప్పుడు ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకేనండి. ఖచ్చితంగా చంక లూజ్ అనేది చెక్ చేసుకోండి. అలాగే ఫ్రంట్ పట్టుకు వచ్చేసి కాజాల పట్టీకి, అలాగే హుక్స్లు పట్టీకి ఎంత వస్తుందో చూసుకొని ఎగ్జాక్ట్ కుట్టు దగ్గర ఇలా మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం డాట్స్ వేసేసుకుందాం. డాట్స్ వేయడం కోసం ఒకసారి ఇప్పుడు చూడండి, చివరి నుంచి ఎక్స్ట్రా ఖర్చు ఎంత పెట్టాం, 2 ఇంచులు పెట్టాం. ఆ 2 ఇంచులకి మార్క్ చేయండి. ఇప్పుడు ఈ 2 ఇంచులకి మిడిల్ దగ్గర నుంచి టేప్ పెట్టి ఎక్కడికైతే మనకి మిడిల్ వస్తుందో చూసుకొని మిడిల్కి ఒక మార్కింగ్ చేయండి. ఇలా రివర్స్లో కూడా ఇంకో మార్కింగ్ చేయండి. అంటే కింద సైడ్ ఉన్న బ్యాక్ పట్టు కూడా ఇంకొక మార్కింగ్ చేయండి. అప్పుడు ఆ మార్కింగ్ దగ్గర మనకి డాట్స్ అనేవి కుడితే సరిపోతుంది అనమాట. డాట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచు, అలాగే పొడుగు వచ్చేసి ఒక 3.5 ఇంచులు పెట్టుకోండి, సరిపోతుంది అనమాట. స్టార్టింగ్ 1/2 ఇంచుతో స్టార్ట్ చేయండి. కిందన రఫ్ చేయండి. స్టార్టింగ్ రఫ్ చేసిన తర్వాత 3.5 ఇంచులు పొడుగుతో వచ్చేస్తే సరిపోతుంది అనమాట. క్రాస్గా కుట్టేస్తే సరిపోతుందండి. అంతే అండి. బ్యాక్ డాట్స్ కుట్టడం చాలా సింపుల్. సేమ్ ఇలాగే ఇంకొక సైడు డాట్ని కూడా కుట్టేసుకోవాలి. చూడండి, ఇది కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకొని 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలా చూసుకొని 1/2 ఇంచ్ వెడల్పుకి మార్కింగ్ చేసుకొని హైట్ వచ్చేసి 3.5 ఇంచులు పెట్టేసేయండి. సమానంగా వచ్చేస్తాయి డాట్స్. ఇంకా ఏ ప్లేస్లోకి రావాలో కరెక్ట్గా ఆ ప్లేస్లోకి వచ్చేస్తాయండి. ఇబ్బంది ఏమీ పడద్దు. మళ్ళీ ఒక డాట్ వచ్చేసి ఇంకో సైడ్కి వెళ్ళిపోతుందేమో, ఇంకో డాట్ కొంచెం అటు ఇటు వెళ్తుందేమో అన్న ఇబ్బంది లేదండి. చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా వచ్చేస్తాయి అనమాట. ఇలా అయినా కుట్టేసుకోవచ్చు. షోల్డర్కి స్ట్రైట్గా కూడా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డాట్స్ కుట్టేసుకున్న తర్వాత ఇది ఈ విధంగా ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో అది కూడా ఇలా ఫోల్డ్ చేసి నడుము లూజ్ కోసం మెజర్ చేసుకోండి. చూడండి, ఇట్లా చూడండి ఎంతవరకు అయితే వస్తుందో ఇలా నీట్గా పెట్టేసుకొని ఎంతవరకు అయితే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇట్లా 2 వైపులా కూడా మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు మనం ఇంకా హ్యాండ్ కంటే మార్కింగ్స్ పెట్టేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని బట్టి కుట్టేసుకుంటూ వచ్చేసేయాలి. నీట్గా సెట్ చేసుకోండి. హ్యాండ్ దగ్గర చివరలు రఫ్ చేయండి. రఫ్ చేసిన తర్వాత
ఈ ఆమ్ లూజ్ దగ్గరకు వచ్చేసరికి ఆమ్ లూజ్ దగ్గర ఉన్న ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు వచ్చేసి పాదం వైపు చూస్తూ ఉండాలి, వెనక్కి రివర్స్ అయ్యి ఉండకూడదు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ పెట్టాము, అలాగే బ్యాక్ పార్ట్కి కూడా మనం మార్కింగ్ పెట్టాము. ఆ మార్కింగ్లు రెండు కలిసేలా పట్టుకొని ఇంకా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. ఆమ్ లూజ్ కూడా మనం మార్కింగ్ పెట్టాం కదండి, ఆ హ్యాండ్ లూజ్ అనేది ఆమ్ లూజ్ వరకు మార్కింగ్ వచ్చి ఇంక ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. దాని పక్కన ఇంకా మీ ఇష్టం 2 లేదా 3 లేదా 4 కుట్లు అయితే వేసుకోవచ్చు. దాని పక్కన నేనైతే ఇంకొక 2 కుట్లు ఎక్స్ట్రా వేస్తున్నాను. మొత్తం 3 కుట్లు సరిపోతుందండి. చివర్లో వచ్చేసి రఫ్ చేయాలి, స్టార్టింగ్లో రఫ్ చేయాలి, అలాగే ఎండింగ్లో కూడా రఫ్ చేయాలి. మరలా దాని పక్కన వచ్చేసి ఇంకో కుట్టు అనేది వేస్తున్నాను. మొత్తం 3 కుట్లు అండి. ఇంతే అండి. సైడ్ జాయింట్ చేయడం కూడా చాలా సింపుల్, ఏమి ఇబ్బంది ఏం పడొద్దు. అంటే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుందిలేండి, కాకపోతే కొంచెం అలవాటు అవుతే మీకు కూడా అంత పెద్ద ప్రాబ్లం ఏమీ అనిపించదు, అంటే భయం ఏమి అనిపించదు అనమాట. ఇంకా ఈ చివరలు ఈ ఖర్చు ఉంది కదా ఎక్స్ట్రా, ఈ ఖర్చు చివరలు కూడా ఒక కుట్టు కుట్టుకుంటూ వచ్చేసేయండి. చివరి వరకు కూడా ఎక్కడి వరకు వస్తుందో ఇలా కుట్టుకుంటూ వచ్చేసి చివరలు కూడా రఫ్ చేయండి. దీనికి కూడా రఫ్ చేయాలి. రఫ్ చేసిన తర్వాత ఇంకా ఈ ఎక్స్ట్రాగా ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రానంతా లైట్గా ట్రిమ్ చేసేసుకోండి. ఇట్లా ఈ సైడ్ కుట్టిన కుట్టు పక్క నుంచి ఇలా కట్ చేసేసుకోండి. సేమ్ ఇలాగే ఇంకొక సైడ్ కూడా జాయింట్ చేసేసుకోండి. చూసారా, ఇట్లా ఈ విధంగా 3 కుట్లు అనేవి వస్తాయి అన్నమాట. సేమ్ ఇలాగే ఇంకొక వైపు సైడ్ జాయింట్ కూడా చేసేసానండి నేను. ఇదిగోండి, ఓకేనండి. మనం నడుము లూజ్ తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా సైడ్ జాయింట్లు కూడా ఆది బ్లౌజ్లోంచి ఎలా ఉన్నాయో అలాగా నడుము లూజు, ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ సెట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ మెడపట్టి కుట్టేద్దాము. ఇంకా మెడపట్టి తెలిసిందే కదండి, ఈ అతుకులన్నీ ఈ పీసులన్నీ అతికేసుకొని ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే అన్నీ కట్ చేసేసుకోండి. మెడకి ఎంత పీస్ కావాలో అంత పీస్ అలా జాయింట్ చేసుకొని ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ పీస్ అనేది ఒరిజినల్ పైకి ఉంది. ఈ మనం జాయింట్ చేసుకున్న ఈ పీసులు అనేది రాంగ్ సైడ్ పైకి వచ్చేలా చూడాలి. చివరలో ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డ్ చేయాలన్నమాట. లోపలికి ఫోల్డ్ చేయండి. లోపలికి ఫోల్డ్ చేసి స్టార్టింగ్ వచ్చేసి రఫ్ చేయాలి. స్టార్టింగ్ రఫ్ చేయాలండి. రఫ్ చేసి 1/4 ఇంచ్ అంత ఖర్చుతోటి చివరి వరకు కుట్టుకుంటూ రావాలి. అయితే మనం స్టార్టింగ్ 1/4 ఇంచ్ ఖర్చు మెయింటైన్ చేసాం కాబట్టి చివరి వరకు కూడా ఒకటే ఖర్చు మెయింటైన్ చేయాలండి. అలాగే బ్లౌజ్ పీస్ని ఎక్కడ లాగకూడదు, మెడలు అనేవి సాగిపోతాయి. ఈ క్రాస్ పీస్ని మాత్రం లైట్గా సాగదీయండి, అంతే, ఎక్కువ వద్దు, లైట్గా సాగతీయండి. ఈ రౌండ్లు తిరిగే దగ్గర మాత్రం ఇలా మన ఫింగర్స్ తోటి ఇట్లా రౌండ్ తిప్పండి. అప్పుడు రౌండ్ బ్యాక్ బ్లౌజ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ బ్లౌజ్ పీస్ అనేది కొంచెం రౌండ్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట. రౌండ్గా నీట్గా కుట్టుకుంటా ఎంతైతే ఖర్చు మనం పెట్టామో ఈ రౌండ్ తిరిగే దగ్గర కూడా అంతే ఖర్చు మెయింటైన్ చేస్తా. బ్లౌజ్ పీస్ని ఎక్కడ సాగదీయకుండా ఓన్లీ ఈ క్రాస్ బెల్ట్ని మాత్రమే, ఈ హెమ్మింగ్ పట్టిని మాత్రమే సాగదీసుకుంటా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసేయండి. ఖర్చు మాత్రం ఒక్కటే మెయింటైన్ చేయాలి. 1/4 ఇంచ్ ఖర్చే సరిపోతుంది మెడకి, ఎక్కువ ఖర్చు ఏం అవసరం లేదు. ఎక్కువ ఖర్చు ఉన్నా కూడా ఇంకా ఏదో ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్టుగా ఉంటుంది. ఎక్కువ ఖర్చు వద్దు, 1/4 ఇంచ్ అంత ఖర్చు ఉంటే సరిపోతుందండి. చివరి వరకు కూడా ఒకే ఖర్చుతోటి కుట్టుకుంటూ వచ్చేసేయండి. చివరి వరకు కూడా మెడపీస్ అనేది ఎక్కడ సాగదీయొద్దు, బ్లౌజ్ పీస్ అనేది ఎక్కడ సాగదీయొద్దు, ఓన్లీ మెడపీస్ని లైట్గా సాగతీస్తే సరిపోతుంది. చివరలు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని చూడండి, ఇది కూడా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేయాలన్నమాట. ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసి చివరలు వచ్చేసి రఫ్ చేయండి. అంతే అండి, క్రాస్ బెల్ట్ హెమ్మింగ్ పట్టి కుట్టడం. ఇప్పుడు ఈ రౌండ్లు తిరిగే దగ్గర అక్కడక్కడ టక్స్ పెట్టండి. ఈ కట్లు అనేవి, టక్స్ అనేవి కుట్టిన కుట్టు ఏదైతే ఉందో అది కట్ అవ్వకుండా ఈ రౌండ్లు తిరిగే దగ్గర చూసుకొని జాగ్రత్తగా కట్ పెట్టండి. ఇది ఖచ్చితంగా ఇవ్వాలండి. ఇలా కట్ పెడితేనే మనం హెమ్మింగ్ పట్టి చేతి పని చేసిన తర్వాత నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట.
ఈ పట్టీ వచ్చేసి ఇప్పుడు ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేయాలండి. లోపలికి ఫోల్డింగ్ చేసి ఇలా మనం ఎంతైతే ఖర్చు పెట్టామో ఆ ఖర్చు అంతే ఈ ఫోల్డింగ్ కూడా ఉండాలన్నమాట. ఈ విధంగా ఈ ఫోల్డింగ్ కూడా ఒకటే విడతలోని చివరి వరకు రావాలండి. మనం లోపల పావించంత ఖర్చు పెట్టాం కాబట్టి ఈ ఫోల్డింగ్ కూడా పావించంతే వస్తుంది. అలాగే చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేసేయండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తే కనుక ఆర్మ్ లూజ్ని అంటే చంక రౌండ్ని సెట్ చేసుకుంటూ కట్ చేయండి. అలాగే సైడ్ జాయింట్లు కూడా ఆది బ్లౌజ్లో ఎలా ఉన్నాయో అలాగే ఇవ్వండి. మొత్తం అంతా 2 ఇంచులే కదా మనం ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టాము అన్నట్టుగా మొత్తం అంతా 2 ఇంచులతో పెట్టేయకుండా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా చూసుకొని హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, అలాగే బ్యాక్ పార్ట్లో ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లూజు, అలాగే ఫ్రంట్ పార్ట్లో ఆది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్, కాజా పట్టి లూజు, హుక్స్ పట్టి లూజు అలా మీరు మార్కింగ్ చేసుకొని సైడ్ జాయింట్లు పర్ఫెక్ట్గా ఇస్తేనే ఈ బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది. అలాగే చాలా ఈజీ మెథడ్ అనమాట. ఇంకా ఓకేనండి. పెద్ద సైజ్ బ్లౌజ్ వస్తేనే ఆర్మ్ లూజ్ అనేది ఒక 6 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మీడియం అయితే 5.5, 5 అంతేనండి. ఇంకంతకన్నా ఎక్కువ ఏం ఉండదు. మరీ హెవీ సైజ్ బ్లౌజ్ వస్తే ఒక 6.5 అంతవరకే. ఈ 4 ఇంచులు అయితే ఆర్మ్ లూజ్ అనేది సరిపోతుందండి. మీరేమీ టెన్షన్ పడొద్దు, భయపడొద్దు. నిదానంగా పని నేర్చుకోండి. ఎప్పటికైనా జీవితంలో ఇదే ఉపయోగపడుతుంది. ఓకేనండి. ఈ చివరి వరకు కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకుంటా వచ్చేసేయండి. చివరి వరకు కూడా ఒక 1/4 ఇంచ్ అంత ఖర్చుతోటే చివరలు వచ్చేసి రఫ్ చేసేయండి. అంతే అండి. హెమ్మింగ్ పట్టి కుట్టడం కూడా ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది మనం హెమ్మింగ్ చేసేటప్పుడు కట్ చేయాలి. చూసారా, ఒక 1/4 ఇంచ్ అంతే వచ్చింది హెమ్మింగ్ ఇది కూడా. ఓకేనండి. ఇంక ఇప్పుడు దీన్ని మనం అంతే అండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంకా అయిపోయింది. ఒక్కసారి అయితే మీరు ఈ విధంగా చెస్ట్ లూజ్ తీసుకోవడం రాకపోతే కనుక ఈ విధంగా కటింగ్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక నాకు తప్పకుండా కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను రిప్లై అనేది ఇస్తాను. లేదంటే ఒక వీడియో అనేది తీసి పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.